ఎలక్షన్స్ రాబోతున్నాయి. చాలా వరకు సర్వేలు కూడా వస్తూనే ఉన్నాయి. అయితే పాయనీర్ 6th ప్రీ పోల్ సర్వే అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు. ఇవే కాకుండా సెంట్రల్ నుంచి కూడా కొన్ని సర్వేలు కూడా వస్తున్నాయి. అయితే అవేంటి అనేది మనతో పాటు కనకదుర్గ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలక్షన్స్ మరి కొద్ది రోజుల్లో మహా అంటే ఇంకొక 12 రోజుల్లోనే ఉన్నాయి. సో ఈ గ్యాప్లోనే ఏమైపోతుందంటే సర్వేలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఈ సర్వేలు వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క సర్వే కూడా కూటమికే చూపిస్తున్నాయి. అది ఆఖరికి వైఎస్ సంబంధించినటువంటి ఒక కొన్ని పార్టీస్ ఏదైతే ఉన్నాయో లేదంటే బ్లూ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళ సర్వేలలో కూడా ఖచ్చితంగా కూటమికే అని చెప్పేసి అంటున్నారు. అయితే నిన్న 6th పాయనీర్ సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక సర్వే వచ్చింది. సో ఆ సర్వే గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న మీరు చెప్పినట్టు 6th పయనీర్ సర్వే వచ్చిందండి. అందులో వాళ్ళు 119 సీట్లు కూటమికి ఇచ్చారు, అసెంబ్లీ స్థానాలు. తర్వాత 19 లోక్సభ స్థానాలు ఇచ్చారు, మిగతావి వైసీపీకి ఇచ్చారు. అంటే 46 ఎన్నో ఇవి 6 దీనికి పార్లమెంట్ ఇచ్చారు. చాలా ఎక్కువ ఇచ్చినట్లు లెక్క. ఎందుకంటే రోజు రోజుకి వైసీపీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. మీరు చూసుకుంటే మొన్న సూపర్ 6కి ముందు ఒకలా ఉంది, సూపర్ 6 తర్వాత ఒకలా ఉంది. నిన్న మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో తర్వాత పూర్తిగా పడిపోయింది. అసలు ఆయన అఫిడవిట్ తోటే పడిపోయింది. అఫిడవిట్ తర్వాత మేనిఫెస్టోతో పూర్తిగా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఇవాళ ఏం జరిగిందంటే మోదీ గారికి అమిత్ షా అనుచరుడు ఎవరైతే ఉన్నారో సునీల్ బన్సాల్, ఆయన ఒక సర్వే ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు కూటమికి చాలా మద్దతు ఉంది ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. కూటమికి ఇప్పుడు ఏకంగా 145 అసెంబ్లీ స్థానాలు, 23 లోక్సభ స్థానాలు అని చెప్పారు. ఇది నేను గత 1 మంత్గా చెప్తున్నానండి. 144, 145 కూటమికి ఖచ్చితంగా వస్తాయి, 23 లోక్సభ స్థానాలు ఖచ్చితంగా వస్తాయని. అది ఇవాళ వాళ్ళు ఆ సునీల్ బన్సాల్ అనే అతను ఇవాళ దాన్ని చెప్పాడు. అయితే ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, బీజేపీకి ఇది చాలా ఆనందకరమైన విషయం. మోదీకి కావచ్చు, అమిత్ షా కావచ్చు. ఏ రకంగా అంటే వాళ్ళు అసలు కూటమిలో ఉండాలా వద్దా అనే దాని మీద చాలా సమయం తీసుకున్నారు. వాళ్ళు నిన్నటి వరకు వైసీపీలో ఉన్నారు. వాళ్ళు వైసీపీ నుంచి మనం కూటమికి వస్తే, ముఖ్యంగా తెలుగుదేశానికి వస్తే మనకి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనే అంశం మీద వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వాళ్ళ సర్వేలు వాళ్ళు చేసుకున్నాక ఇది కొంచెం కొత్తలో కొంచెం ఎంతైనా కొంచెం తక్కువే ఉంటాయి కదా సర్వేల్లో. మనకు వచ్చే రిజల్ట్ ఫస్ట్ రోజు ఒకేసారి వాళ్ళు ఇంత వచ్చేస్తుందని చెప్పరు కదా. రోజు రోజుకి ఆ అంశాలను బట్టి, పరిస్థితులను బట్టి ప్రజల మూడ్ మారుతూ వస్తుంది. ఆ రకంగా చూసుకుంటే ఫస్ట్ వాళ్ళు అంత తృప్తిగా అనిపించి ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళు చాలా ఆలోచించుకుని సమయం తీసుకుని వాళ్ళు కూటమిలోకి అయితే వచ్చాక కూడా వాళ్ళు పెద్ద నెగిటివ్ ఏం మాట్లాడలే వైసీపీ మీద. మోదీ గారి సభలో కూడా ఆయన ఏమీ ప్రస్తావన చేయలేదు. కానీ మొన్న రాజ్నాథ్ సింగ్ గారు 4-5 రోజుల క్రితం వచ్చినప్పుడు వైజాగ్కి ఆయన కంప్లీట్గా ల్యాష్ చేశారు ఎవరిని, వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని. అప్పుడు ఆయన ఖచ్చితంగా మొత్తం అన్ని అంశాలు తీసుకుని పాయింట్ బై పాయింట్ వైసీపీని ఆయన చెడుగుడాడాడు. మీరు ఇది చేశారు తప్పు, ఇది చేశారు, ఈ రకంగా మీరు వ్యయం చేశారు, ఈ రకంగా నాశనం చేశారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ని మీరు గంజాయి రాష్ట్రంగా మార్చారు, ఈ దందాలు చేశారు, భూదందా, ఇసుక దందా అంటూ చెప్పుకుంటూ 13.5 లక్షల కోట్ల అప్పు ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద. అది ఒక్కొక్క మనిషి మీద పెడితే అప్పు, అంటే దాన్ని విభజిస్తే ఒక మనిషి తల మీద 2 లక్షల రూపాయల అప్పు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. అంత అప్పు చేశావు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన ఫుల్గా తిట్టాడు ఆయన. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కొంచెం ఏదైనా వాళ్ళ మనసుల్లో నెగిటివ్ ఉంటే, అంటే మనం తప్పు చేసామా ఒప్పు చేసామా అనే ఒక కన్క్లూజన్కి రాలేరు కదా. 5 ఏళ్ళు ఒక పార్టీతో ఉంటూ సడన్గా మారటం అంటే కొంచెం ఆలోచించుకుని ఉంటారు. అది కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది ఈ 5-6 రోజుల్లో. నిన్న ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో వచ్చిందో ప్రజల్లో మొత్తం ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చాక మీ అందరికీ ఇవి చేస్తాను అని ఒక్కొక్క పాయింట్ పిన్ పాయింట్గా చెప్పుకుంటూ వచ్చి, అది కూడా డే 1 నుంచి నేను అమలు చేస్తాను అని చెప్పారు ఆయన. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఆయన ఖచ్చితంగా చెప్పారు. నేను 23వ సంవత్సరంలో వాళ్ళు ఇచ్చారు, అంటే 4 నెలల క్రితమే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను పదవిలోకి వచ్చిన 1 నెలలో దాన్ని రద్దు చేస్తానని. ఎందుకంటే అది ఆషామాషి చట్టం కాదండి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేది. దానివల్ల మొత్తం ప్రజల ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిపోతాయి.
సో ఇది చాలా ప్రజలు గమనించాలి ఈ విషయాన్ని. అందుకని ఇప్పుడు ఇవన్నీ చూశాక, ఈ సర్వే వచ్చాక, ఇవాళ ఆ సర్వే అన్ని కూలంకషంగా వాళ్ళు పరిశీలించి వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో అన్నీ చేశాక ఇవాళ 145/23 అసెంబ్లీ 145, లోక్సభ 23 అని ఇచ్చారు. ఇప్పటి వరకు మొత్తం 11 సర్వేలు వచ్చాయండి. మనం చూసుకుంటే ఓవరాల్గా 11 సర్వేల్లో కూడా ఆల్మోస్ట్ కూటమికే వాళ్ళందరూ మొగ్గు చూపారు. అంటే ఎక్కడో 1-2 తప్పించి మిగతా సర్వేలన్నీ కూడా ఖచ్చితంగా కూటమి వస్తుంది, తెలుగుదేశం పార్టీ విన్ అవుతుంది, జనసేన విన్ అవుతుంది, ప్లస్ బీజేపీ విన్ అవుతుందని. ఇప్పుడు బీజేపీ 10/6 తీసుకున్నారు, అంటే అసెంబ్లీ 10, 6 తీసుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా బీజేపీకి అక్కడ అంత శాతం వచ్చేలాగా లేదు. మామూలుగా అయితే బీజేపీకి పెద్ద సే ఏం లేదు అక్కడ. కానీ ఎప్పుడైతే కూటమిలో చేరిందో ఇప్పుడు బీజేపీకి కూడా పర్సంటేజీ పెరుగుతుంది, వాళ్ళ సీట్లు కూడా ఎక్కువ గెలుచుకుంటారు. ఎక్కడైతే వాళ్ళు నిల్చున్నారో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఓటర్లు వాళ్ళని గెలిపిస్తారు. అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాండిడేట్ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పరిస్థితి అది. సో మనం ఓవరాల్గా చూసుకుంటే ఇది బీజేపీకి చాలా పెద్ద బూస్ట్ అనమాట. అందులో సౌత్లో వాళ్ళు కన్నయ్యాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవటం అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఒక పెద్ద ప్లస్ అవుతుంది. అయితే ఇక్కడ పాయనీర్ 6th ప్రీపోల్ సర్వే ఏదైతే రిలీజ్ చేసినట్టు చూస్తే వాళ్ళు యాక్చువల్గా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు అన్నట్టు ఇచ్చారు. కానీ ఈ యొక్క సర్వే కూడా ఏం జరిగిందంటే మేనిఫెస్టోకి బిఫోరే జరిగింది ఈ సర్వే. కానీ మేనిఫెస్టో వచ్చిన తర్వాతే అసలు డ్యామేజ్ అనేది వైసీపీకి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక 119 ఏదైతే అసెంబ్లీ ఉన్నాయో, దాని తర్వాత ఏదైతే 19 పార్లమెంట్ ఉన్నాయో, ఇవన్నీ పూర్తిగా కంప్లీట్గా మారి ఇప్పుడు మీరు అన్నట్టు 140 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు రేపు వీళ్ళు కూటమిది రేపు వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ మేనిఫెస్టో జగన్కి ఎలా డ్యామేజ్ చేసిందో ఆ మేనిఫెస్టో కూటమికి ప్లస్ చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళని, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అనమాట, చిన్నవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఒక్కొక్కళ్ళకి ఏమేం కావాలో ఆయన ఒక్కళ్ళే కాదు, మొత్తం ముగ్గురు కలిసి వాళ్ళు కూటమి కలిసి వాళ్ళు అందులో పొందుపరిచారు. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక తీయటి కానుక ఇవ్వబోతున్నారు వాళ్ళు. కాబట్టి దీని ప్రభావం ఖచ్చితంగా ఇప్పుడు 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు దీని ప్రభావం ఉంటుంది. మొత్తం వీళ్ళు ఇచ్చిన, అంటే ఈ పయనీర్ సర్వే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మారిపోతాయి, నెంబర్లు అంకెలు మారిపోయి ఇప్పుడు మనం చూసినట్టుగా అట్లా పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా పాయనీర్ సర్వే కాదు, అక్కడ రాజ్నాథ్ సింగ్ నుంచి కానీ మిగతా సర్వేస్ అన్నీ కూడా కూటమికే పూర్తిగా మొగ్గు చూపు చూస్తున్నాయి. అది కాక పై స్థాయిలో ఆ కూటమికి ఒక లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఒక మంచి శుభవార్త అనేది జూన్ 4th వినబోతున్నాను అయితే కోరుకుందాం. నమస్తే.